సిద్ధాంతం నాకు నచ్చదు. ఆ సిద్ధాంతాలు వాళ్ళ విధి విధానాలు నచ్చకపోవటం వల్లనే నాలాంటి ఒక సామాన్యుడు ఈ రోజున రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. వాళ్ళే కనుక సరిగ్గా సమపాలలో సమానత్వంతో కుల మత వర్ణ వర్గ మత భేదాలు ఏవి లేకుండా మేము ప్రజాప్రతినిధులం, ప్రజలందరికీ సమాంతరమైనటువంటి న్యాయం చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఇటు హిందువులకి కష్టం వచ్చినా, ముస్లింలకి కష్టం వచ్చినా, క్రైస్తవులకు కష్టం వచ్చినా సమపాలలో ఈక్వల్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఉండుంటే నాలాంటి ఒకడు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇస్మాయిల్ గారు లాంటి ఒకరు, లేదంటే అజయ్ బాబు లాంటి ఒకరు, ఇంకొంతమంది క్రైస్తవ నాయకులు ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులకి ఎమ్మెల్యే ఉండాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఇలాంటి వాళ్ళు వచ్చే వాళ్ళం కాదు కదా. మేము మా సువార్త మేము చేసుకునే వాళ్ళం, మా పని మేము చేసుకునే వాళ్ళం కదా. మీ విధి విధానాలు, మీ సిద్ధాంతాలు సరిగ్గా లేకపోవటం వలన అది మేము గుర్తించాం. మా క్రైస్తవులు వేదన పడుతుంటే మీరు వినబడినట్టుగా కనబడనట్టుగా వ్యవహరించారు కాబట్టే ఈరోజు మేము టీడీపీకి కానీ, బీజేపీకి కానీ, జనసేనకి కానీ వ్యతిరేకం కాదు, కానీ మీ యొక్క విధి విధానాలకు వ్యతిరేకం. నేనైతే మీ విధి విధానాలు మాకు నచ్చట్లా. ఒక మతానికి కొమ్ము కాస్తూ క్రైస్తవులు అక్కడికి ఏదో పాకిస్తాన్ వాళ్ళలాగా, క్రైస్తవుల్ని టెర్రరిస్టులాగా, పాకిస్తాన్లో పరాయి దేశానికి చెందిన వాళ్ళలాగా మీరు ట్రీట్ చేస్తున్నారు ఈరోజు మమ్మల్ని. మతతత్వపు పార్టీతో చేతులు కలిపి బీజేపీతో ఎప్పుడైతే చేతులు కలిపారో ఈ టీడీపీ జనసేన, వీళ్ళు కూడా అదే రంగులోకి వచ్చేసారు. మతతత్వపు పార్టీతో చేతులు కలిపాక వీళ్ళు కూడా మతతత్వపు పార్టీలాగా మారిపోయారు. వీళ్ళు కూడా డబ్బు కోసం, పదవుల కోసం, అధికార వ్యామోహం కోసం. ఒకప్పుడు బాగానే ఉండేవి, ఇప్పుడు మరీ దారుణంగా తయారైపోయి క్రైస్తవుల్ని ఈ దేశం నుంచి వెళ్ళగొడదామా అన్నటువంటి తీరు కనిపిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలోనికి రమ్మని, లేదా టీడీపీలోకి రమ్మని, జనసేనలోకి రమ్మని, బీజేపీకి రమ్మని 50 కోట్లు 100 కోట్లు అభినయ్ దర్శన్ అని నాకు ఇస్తే నాకు ఆ డబ్బు అక్కర్లేదండి. నా క్రైస్తవులకి కష్టం వచ్చినప్పుడు, నా క్రైస్తవుడు ఏడ్చినప్పుడు, నా క్రైస్తవుడు సమస్యల్లో ఉన్నప్పుడు, మా క్రైస్తవ ప్రార్థనా మందిరాలు మాత్రమే కూలుస్తున్నప్పుడు స్పందించని మీ తీరు మాకు నచ్చలేదు. కాబట్టి క్రైస్తవుల తరపున ప్రశ్నించటానికి ఒక గొంతుక ఉండాలన్న లక్ష్యంతో కుటుంబాన్ని కూడా విడిచిపెట్టుకొని రోడ్లెక్కి ప్రయత్నిస్తూ పోరాడుతూ వచ్చే ఎన్నికల్లో క్రైస్తవుల తరపున ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉండాలి,